డిసెంబర్ 23 దేవుని వాక్య ధ్యానాంశం అమాయకుల వధ. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వరకు, నిర్గమకాండం 1వ అధ్యాయం 15 నుండి 21, కీర్తన 18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినము మనము ధ్యానాంశము అమాయకుల వధ. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభువు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రతి వాక్యము, దాని ధ్యానాంశము మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకోగలుగుతాం. అమాయకులు అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క జీవితాలను ఎంతో ప్రత్యేకమైన వానిగా ఎంచుతూ ఉంటాడు. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను కలిగి ఆరాధించేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆయనను ఆరాధించే క్రమంలో మనము మన యొక్క ప్రవర్తన, మన జీవన విధానం ఎలా ఉంటుందో మనలో మనము సరిచేసుకోవాలి. ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు, మేము ఆయనను పూజించవచ్చితిమి. అప్పుడు హేరోదు చెప్తూ ఉన్నమాట, మేమును ఆయనను పూజిస్తాము, ఆరాధిస్తాం, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో విషయాన్ని మాకు తెలియచేయండి అని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్పిన సంగతిని బట్టి హేరోదు కపటము కలిగి ఉన్నాడనే సంగతిని గ్రహించినటువంటి జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్లకుండా వారు వేరే మార్గాన తిరుగు ప్రయాణంలో వెళ్ళినట్లుగా గమనిస్తాం. ఆ సమయమందు హేరోదు 2 సంవత్సరములలోపు పిల్లలందరినీ కూడా చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అమాయకులైనటువంటి, ఎలాంటి అన్యం పుణ్యం ఎరగనటువంటి వారు, ఏమీ తెలియనటువంటి పసిపిల్లలను చంపించిన వైనం, చంపబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరిగింది మనం ఆలోచన చేస్తే మనము చాలా స్పష్టంగా చాలాసార్లు మన జీవితంలో మనకి ఒక లాభం కలగడం కొరకు, మనము సంతోషంగా ఉండడం కొరకు, లేదా మనకున్న భయంని తొలగించుకోవడానికి అమాయకులను బలి చేసే పరిస్థితి చాలాసార్లు చాలామంది చేయడం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మనము దేవునిని కలిగిన వారంగా, ప్రభువుని పూజించాలి అనే ఆలోచన కలిగి ముందుకు వెళ్తున్నటువంటి మన జీవితాలలో అమాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరపరాధుల రక్తాన్ని చెరపటానికి మనము ముందుకు వెళ్ళేవారంగా ఉండకూడదు. అలా ఉండేటువంటి వారి జీవితాలు దేవునికి వ్యతిరేకంగా మారిపోతాయి. హేరోదు వలె మనము అలాంటి పరిస్థితిని ఎప్పుడు కలిగి ఉన్నాం. నిరపరాధిని చంపుటకై లంచం పుచ్చుకొనడు, కీర్తన 15:5 మనం చూస్తూ ఉన్నాం. అమాయకుల రక్తం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు కనబడుతుంది. ప్రియులారా, గమనించండి, అమాయకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం, ఇక్కడ ఒక ప్రవచనాన్ని మనం గమనించగలుగుతాం. ఇదిగో, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఈరోజు మీరు గమనించాలి, ఒక చిన్న బిడ్డను చంపడం ద్వారా ఆ కుటుంబము ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. అమాయకుల వధ చేసినటువంటి హేరోదు జీవితంలో ఎంత పాపాన్ని కూడబెట్టుకున్నాడు. ఈరోజు మనము బహుశా భౌతిక సంబంధమైనటువంటి దాడి, భౌతిక సంబంధమైనటువంటి వధ మనం చేయకపోవచ్చు.
ఆధ్యాత్మికమైనటువంటి దాడి అమాయకుల విషయంలో మనం చేస్తూ వస్తూ ఉంటాం. నరహత్య చేయటం బహు భయానకమైనటువంటి పరిస్థితి. ఐగుప్తు రాజు షిఫ్రా పూయాలకు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మగపిల్లలందరినీ చంపేయండి. అతనికి ఒక భయం, ఎక్కడ ఇతడు వచ్చి నన్ను చంపుతాడు అనేటువంటి తన భయాన్ని పోగొట్టుకోవడానికి మగపిల్లలను, పసికందులను చంపేటువంటి ఘోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. నిర్గమకాండము 1వ అధ్యాయము 15-21 వచ్చిన భాగంలో మనం గమనిస్తాం. అయితే ఆ మంత్రస్థానులు అది చంపకుండా ఎప్పుడైతే బ్రతకనిచ్చారో దేవుడు వారిని, వారి వంశాన్ని ఆశీర్వదించాడు. అక్కడ హేరోదు వారిని చంపించాడు. తత్ఫలితం హేరోదు జీవితంలో భయానకమైన పరిస్థితులు అతడు ఎదుర్కోగలిగాడు. ఇక్కడ షిఫ్రా పూయాలు చిన్న అమాయకులను వధించటంలో వెనుకడుగు వేశారు కాబట్టి, ప్రభువుకి భయపడ్డారు గనక, దేవుని యందు భయభక్తులు కలిగి వారు వెళ్ళారు గనక వారి జీవితంలో ఆశీర్వాదకరమైన పరిస్థితి గుండా వారు ప్రయాణం చేశారు. ఈరోజు ప్రియులరా, మనమందరం అమాయకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకుంటాం. వారి పక్షాన ప్రభువు ఉంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. మనకి నచ్చిన కార్యాలను చేయడం కొరకు, లేకపోతే మన యొక్క ఎగ్జిస్టెన్సీ కొరకు అమాయకులను బలికొనేటువంటి పరిస్థితి మనం చేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఏదో ఒక రోజున మన జీవితంలో ఆ పాశము లేకపోతే వారి యొక్క శోకము మనకి తగులుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యతలను చాలా నమ్మకంగా మనము చేసేవారంగా ఉండాలి. అలా చేసినప్పుడు ప్రభు యథార్థంగా జీవించే వారి ఎడల యథార్థవంతుడిగా ఉంటాడు. కీర్తన 18:25, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. చూసారా, ప్రభు చెప్తున్నటువంటి మాట. మనము ఈ అమాయకులను బలి చేసేటువంటి ఆ యాటిట్యూడ్, ఆ యొక్క ఆలోచన సరళి మనం ఏమాత్రం కలిగి ఉండకూడదు. మరి విశేషంగా ఇది ఎక్కడ చూస్తుంటే రాజకీయ కోణంలో మనం చూస్తూ ఉంటాం. రాజకీయాలు జరిగించేటప్పుడు వారు చేసేటువంటి పరిస్థితులు ఎలా చేస్తారంటే, వారు యొక్క స్వలాభం కొరకు అమాయకులను బలిగొంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచించాయి. అమాయకులను నువ్వు బలి చేయడం వల్ల, కయీను హేబేలు జీవితంలో మీరు చూడండి, అమాయకుడిని బలికొన్నాడు. ప్రభు, ఇదిగో నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది. నీవు ఎవరినైతే బలికొంటావో వారి యొక్క ఆత్మఘోష, వారి కన్నీరు దేవునికి మొరపెడుతుంది. బహు జాగ్రత్తగా ఉండాలి. అది నీకు, నీ బిడ్డలకు ఏమాత్రం మంచిది కాదు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరం వైపు అది నడిపించదు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అమాయకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? నరహత్య మాట ద్వారా చేసేవారు ఉన్నారు. ఇక్కడ హేరోదు లెక్క మనం గమనిస్తే షిఫ్రా పూయాలను చంపమని చెప్పినటువంటి ఆ యొక్క రాసు, ఐగుప్తు రాసు, వీరందరూ కూడా భౌతికంగా చంపారు. కానీ మానసికంగా చంపేవారు ఉంటారు, ఆధ్యాత్మికంగా చంపేవారు ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో కలరు. అలాంటి జీవితాన్ని కలిగిన వారు ఉంటారు. పిల్లారా, దావీదు చేసిన పని కూడా అదే. దావీదు అమాయకుడైనటువంటి అక్కడ బెత్షెబాను తను పొందుకోవడానికి తన భర్త అయినటువంటి ఉరియాను ఏ విధంగా చంపించాడు, అమాయకుడిని ఎలా చంపించాడు, తన యొక్క మరణము తన శాసనాన్ని తన జేబులోనే పెట్టి పంపించినటువంటి ఆయన మనం చూస్తాం. ఎంత రాజకీయంగా, ఎంత నాటకీయంగా అతన్ని చంపించాడు. ఈ రోజున అమాయకుల వధ వలన మీరు గమనించండి, దావీదు జీవితంలో ఎంత భయానకమైనటువంటి శ్రమ. తన కుమారుని కోల్పోయాడు, దేవుని మందిరాన్ని కట్టే ఆధిక్యతను కోల్పోయాడు, ఎన్నో కోల్పోయాడు. కానీ తిరిగి అతడు పశ్చాత్తాప పొందాడు కాబట్టి ప్రభు దావీదుని కోరుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు. ప్రియులారా, అమాయకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనం
దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. నీ తోటి మానవుని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, పొరుగువాని విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఎందుకంటే సర్వ మానవాళి రక్షణార్థమై ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే నీ తోటివాడిని కొరకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి నీ మానవుడు, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడిన మానవుడిని నువ్వు వధించటం, శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వధించటం వలన నీ జీవితంలో ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటావు. అలాంటి ఎదుర్కోకుండా ప్రభువుని అంతా మనల్ని మనం సమర్పించుకొని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, మనం దయగలిగి ఉన్నప్పుడు ప్రభు మన మీద దయగలిగి ఉంటాడు. అతి కృపాశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగా ఉన్నారు. ప్రత్యేకమైన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ప్రభువా, నీ ఆత్మతో నింపండి. అమాయకుల విషయంలో, పొరుగువాని విషయంలో బహు జాగ్రత్తగా ఉండేటువంటి ధన్యత, భాగ్యము అనుగ్రహించి నడిపించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీములతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.